లోకు భారత సావిత్రి అని 4 శ్లోకాలతో ముగిస్తున్నాడు ఇక్కడ. మాతాపితృ సహస్రాణి పుత్రదార శతాని చ సంసారీష్వనుభూతాని యాంతి యాస్యంతి చాపరే. లోకంలో ఈ జీవుడికి ఈ తల్లి, ఈ తండ్రి, ఈ బంధువులు అనుకుంటూ ఉంటామే, కానీ ఇప్పటికీ ఈ జీవుడికి వేల కొలదిగా ఎందరో తల్లులు, ఎందరో తండ్రులు, ఎందరో భార్యలు, ఎందరో భర్తలు, ఎందరో పుత్రులు అనుభవానికి వచ్చారు, వస్తున్నారు, వస్తారు. ఇది తెలుసుకున్నాక సుఖాలు కలిగేను పొంగిపోవడం కానీ, భయాలు కలుగుతున్నాయని బాధపడడం కానీ కూడదు. అయినా ఆ పొంగు కుంగు బాధలు ఎవరికి వస్తాయంటే వివేకహీనుడికి వస్తాయి తప్ప వివేకవంతుడికి రావు. ఈ 2 శ్లోకాలు ఇప్పుడు చెప్పుకున్నాం. 2వ శ్లోకం హర్షస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతి నా పండితం. అందుకే రోజుకోసారి శ్లోకాలు మళ్ళీ 108 సార్లు 24 సార్లు అడక్కండి. అర్థసహితంగా గ్రహించాలి. ఈ ఆవృతులు కావలసినటువంటివి. అర్థస్పృహ కలగాలి ఇక్కడ. ఇది ఒక్కటి తెలుసుకుంటే శోకమోహాలకు లోనుకం. ఇది కావలసింది. దివసే దివసే మూఢ ఆవిశంతి నా పండితం. 2 చేతులు పైకెత్తు మొర్ర పెట్టుకుంటున్నాను వినండహో అంటున్నాడు వ్యాస భగవానుడు. ఏమనంటే ఊర్ధ్వబాహుర్విరోమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే ధర్మాత్ అర్థశ్చ కామశ్చ సఖిమర్థం న సేవ్యతే. 2 చేతులు పైకెత్తి అరుస్తూ చెప్తున్నాను, ధర్మముతోనే అర్థకామాలు సిద్ధిస్తాయి. అలాంటి ధర్మాన్ని మీరు ఎందుకు అనుసరించరు? ఒకటే మాట. అంటే అర్థకామాల గురించి చూస్తున్నాం, ధర్మం నుంచి హై జంప్ చేసేసేవాళ్ళు దాన్ని. కానీ ఇదివరకు ధర్మము వల్ల ఇవాళ నీకు అర్థకామాలు వచ్చాయి. ఇప్పుడు ధర్మం పాటించకుండా అర్థకామాల కోసం చూస్తే పతనమవుతారు. అందుకే ధర్మంతోనే అర్థకామాలు. ధర్మ అర్థకామాల లిస్టుకి అర్థం ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోని కాదు, ధర్మంతోనే అర్థకామాలు అనేది అందులో చెప్పినటువంటి అంశం. తర్వాత శ్లోకం చెప్తున్నాడు. ఈ 4ంటిని భారత సావిత్రి అని అంటారు. నజాతు కామాన్ న భయాన్న లోభాత్ ధర్మంచ జే జీవితస్యాపి హేతో నిత్యో ధర్మ సుఖ దుఃఖే త్వనిత్యే జీవో నిత్యో హేతురస్య త్వనిత్యః. ఒక్కొక్క వాక్యం ఎంత గొప్పగా చెప్తున్నాడండి. కామం చేత కానీ, భయం చేత కానీ, లోభం చేత కానీ, ఆత్మరక్షణ కోసం కానీ ధర్మాన్ని విడవరాదు. ఎందుకంటే ధర్మము నిత్యము, సుఖదుఖాలు అనిత్యాలు. కనుక నిత్యమైన ధర్మాన్ని పట్టుకోవాలి. అంతేకాదు జీవుడు నిత్యుడు, జీవ బంధనాలు అనిత్యాలు. జీవుణ్ణి జీవుడిగా దించేసినటువంటి కర్మవాసనలు అనిత్యాలు. జీవుడు నిత్యుడు. నిత్యత్వం పొందడం కోసం జీవుడు ఏం చేయాలి అంటే నిత్యమైన ధర్మాన్ని ఆచరిస్తే నిత్యమైన పరమాత్మ స్థితిని పొందుతాడు. ఈ 4 శ్లోకముల్ని ఇమాం భారత సావిత్రీం ప్రాతరుత్థాయ యప్పఠేత్ స భారత ఫలం ప్రాప్య పరం బ్రహ్మాది గచ్చతి. ఈ భారత సావిత్రి అని చెప్పబడే 4 శ్లోకాలని పొద్దున్న లేవగానే ఎవరు చదువుతారో వారు భారత ఫలాన్ని పొంది పరబ్రహ్మను పొందుతారు. మొత్తం ఈ శ్లోకముల సారమే భారతము. మీరు చూడండి, సుఖాలు దుఃఖాలు శాశ్వతంగా ఉండవు. దానికి ఉదాహరణే వాళ్ళ కథలన్నీ కూడా శాశ్వతంగా లేవు. కానీ సుఖమైన దుఃఖమైన కామమైన భయమైన లొంగకుండా ధర్మాన్ని ఆచరించిన వాడు సద్గతి పొందుతాడు అన్నగా మహా ఉదాహరణ పాండవులు, విశేషించి ధర్మరాజు. మొత్తం దీని సారమే కదా. మొత్తం కథ అంతా చెప్పి 4 శ్లోకాలు సారంగా చెప్పాడు. అదేదో మొదట చెప్తే అయిపోయింది కదండి అంటే అంత చెప్తే కానీ వీళ్ళు నాటుకో. ఈ విధంగా చెప్పి సముద్రుడు గొప్ప రత్నాకరుడు, హిమోత్పర్వతం రత్ననిధి, భారతం 2ంటిని మించిపోయిన రత్ననిధి. ఇది రత్ననిధి. ఇది ఏకాగ్రంగా చెప్పేవాడు, వినేవాడు అనుసంధానం చేసుకుంటే పరమసిద్ధిని పొందుతారనడంలో ఎటువంటి సందేహము లేదు అంటున్నాడు సౌతి అయిన ఉగ్రశ్రవసుడు. సగచ్చేత్ పరమాం సిద్ధం ఇది మే నాస్తి సంశయ. ఈ భారతాన్ని విన్నవారు మరి పుష్కర జలాల్లో స్నానం చేయవలసిన అవసరం లేదు. ఇది చెప్తున్నారు. అంటే పుష్కరాలు ఖాళీగా ఉంటాయి ఘట్టాలన్నీ. ఇంకా కనుక మనకి ఏడాది ముందే పుష్కరాలు వచ్చేసాయి. నేనల్లది అన్నాడు, యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన యో గోశతం
కనకశృంగమయం దదాతి విప్రాయ వేద విదుషే సుబహుశ్రుతాయ పుణ్యాంచ భారత కథాం సతతం శృణోతి తుల్యం ఫలం భవతి తస్య చ తస్య చైవ. బంగారు కొమ్ములు తొడిగి గోవులని 100 గోవులని బహుశాస్త్రవేత్త వేదవేత్త అయినటువంటి పవిత్రుడైన తపస్వి అయిన విప్రుడికిస్తే ఏ పుణ్యం వస్తుందో భారత కథని వినేవారికి అది లభిస్తుందనేది మొత్తం భారతంలో చివరి శ్లోకాలు మనం అనుసంధానం చేసుకున్నాం. దాన్ని మా తిక్కన గారు అంటారు, పరమపదాప్తి హేతువగు భారత సంహిత. పరమపదాప్తి హేతువగు భారత సంహిత. ఇందులో ఎవరిని తలుచుకున్నాం? ప్రధానంగా భారతం గురించి చెప్తే ఒకటే మాట చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది కృష్ణ సంకీర్తనం. భారతం అనగా శ్రీకృష్ణ సంకీర్తనం, ఇందులో సందేహం లేదు. కేవలం వాసుదేవ మహిమా వైభవం మాత్రమే భారతము. కృష్ణ పరమాత్మ అనుగ్రహం, కృష్ణ పరమాత్మ యొక్క వైభవం. ఇక్కడ గొంతు సవరించుకొని భారతం చెప్పడానికి కారణం, నోరారా వాసుదేవుని కీర్తించుకుని వాసుదేవుని అనుగ్రహాన్ని పొంది, ముందుగా అనుగ్రహహేతువైన చిత్తశుద్ధి పొంది, తద్వారా కేవలం వాసుదేవ కారుణ్యాన్ని పొందాలన్న కేవలం ఆ సంకల్పంతో మాత్రమే ఇక్కడ కూర్చొని చెప్పడం జరిగింది. దానికి ముందుగా పట్టుకున్నది వ్యాసదేవుని పాదములు, తర్వాత వాసుదేవుని చరణములు. అలాంటి వ్యాసదేవ వాసుదేవుల్ని పట్టుకోవాలంటే గురువులందరూ అనుగ్రహం కావాలి. అందుకే ప్రథమ ప్రధాన గురువు అయినటువంటి మా నాన్నగారు వారు చూపించిన సరణి, వారు నేర్పించిన విద్యతో భారతాన్ని అధ్యయనం చేయడం వల్ల అనేక చోట్ల సారంగా భారతం చెప్పడం, 18 రోజులు చెప్పడం, 18 రోజులు శాంతనుశాసనికలు చెప్పడం, మరొక చోట అరణ్య పర్వం మాత్రమే చెప్పడం, ఇంకో చోట భారతంలో మంచి కథలు, ఉపకథలు అని గాథలు, బోధలు, రకరకాల పేర్లు పెట్టి భారతాన్ని అటు ఇటు చెప్పుతూ అనేక చోట్ల తిరుగుతూ ఉండగా ఒక చోట మఠం వేసి 60 రోజులు చెప్పు అని ఆశించడం చేత లభించింది ఇది. దీనికి కారణమైనటువంటి వల్లభ గణపతికి ముందు నమస్కారం చేసుకోవాలి. దీనికి ఎంతమంది గురువులు అనుగ్రహిస్తే చెప్పుకోగలమండి? ప్రధానంగా ఇందాక చెప్పుకున్నాం, గురుదేవులు, పితృదేవులు, వారికి నమస్కారం. ఆ తర్వాత అలా గుంటూరులో ఒక పెద్ద ఆయన ఉన్నారండి. ఇప్పటికీ వారు చాలా ధర్మ మార్గం పాటిస్తూ జగద్గురువుల్ని గౌరవిస్తూ ఎన్నో యజ్ఞయాగాలు చేయించారు వారు. బొల్లేపల్లి సత్యనారాయణ గారు అనేటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అనేక మంది పండితుల చేత మహాభారత వైజయంతి అని బోల్డెన్ వాల్యూమ్స్ తీసుకొచ్చారు. నేను గుంటూరు నగరంలో భారతంలో కొన్ని అంశములు చెప్పినప్పుడు ఆయన విని ఆనందించడమే కాదు, మా ఊర్లో మీరు భారతం మొత్తం చెప్పాలన్నారు. బహుశా ఆయన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ఉంటారేమో అని చెప్తున్నాను. ఎందుకు ఆయన ఎంత భారత ప్రేమికుడు, ఈ జీవుడు మాటపై అంత ప్రేమ ఉంది ఆయనకి. కానీ వల్లభ గణపతి మీద ఉన్న మోహంతో గోదావరి తీరంలోనే దీన్ని చెప్పుకోవడం జరిగింది. అంతేకాదు అలా కట్టి చెప్పించుకునేటువంటి ఆత్మీయులు కూడా ఇక్కడ ఉండడం చేత ఇది సాధ్యమవగలిగింది. ఎక్కడున్నా అందరూ వింటూ ఉంటారు. ముందే చెప్పినట్టుగా ఇది రాజమండ్రి ఈవెంట్ కాదు. భారతం అనే దేశమునందు విశ్వహితానికై విశ్వంలో ఉన్న ఎవరైనా అందుకోవలసిన విధంగా అలా అందరినీ ఉద్దేశించి స్థాపించబడినటువంటి ఋషిపీఠం ప్రత్యేక ప్రేమతో రాజమహేంద్రవరంలో పెట్టుకుంది కనుక బాధ్యత రాజమహేంద్రవరానిది, యజ్ఞం మొత్తం భారతదేశానిది. ఇది తెలుసుకోవాల్సింది. ఆ విధంగా జరిగింది. ఈ సమయంలో ఇది చక్కగా జరగాలి అంటూ పెద్ద మనస్సుతో ఆశీర్వచనాలు అందించినటువంటి మహాపండితులు, ఉపన్యాసకులు వీరందరూ కూడా ముందుగానే సందేశాలు పంపించారు, ఆశీర్వచనాలు అందించారు. జరుగుతున్న సమయంలో కూడా మేము వీటిని చూస్తూ ఉన్నాం అనే ప్రేమగా ఎందరో పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. మొదటి రోజునే ఇక్కడ ఎంతోమంది పండితులు వచ్చి ఆశీర్వదించడం చేత వారి యొక్క నిర్మలమైన మనస్సుతో కూడినటువంటి సంస్కారయుక్తమైన వాక్ఫలితంగా లభించిన ఆశీస్సులే 60 రోజులు చక్కగా చేయించే, అందులో సందేహం లేదు. ఎదురుగా చాలామంది పండితులు, దూరం నుంచి వీక్షిస్తూనే ఆశీర్వచనాలు ఇస్తున్న పండితులు, వీరికి నాపై ఉన్న వ్యాజ వాత్సల్యానికి నమస్కరిస్తూ జగద్గురువులు, శృంగేరి జగద్గురువులు, కాంచీ జగద్గురువులు కూడా తమ మంత్రాక్షతల్ని పంపించడం భాగ్యంగా భావిస్తూ అందరికీ ప్రణమిల్లుతూ ఇక్కడ నా వాళ్ళైనటువంటి గణపతి గణం ఋషిపీఠం వారు
వీరందరూ కలిసి చేశారు. ఏ ఒక్కరి పేరు చెప్దామన్నా ఎక్కడ ఇంకొకరి పేరు మర్చిపోతానేమోనున్నది. ఇంత చెప్పిన తర్వాత ఎంత కాదన్నా అక్కడే తిరుగుతుంటుంది మనసు. గనక ఒక స్ఖాళిత్యం జరగచ్చు, మరపు రావచ్చు. దానితో ఇంత కష్టపడి చక్కగా పాల్గొన్నవారు మనసు నొచ్చుకోవచ్చు, అలగవచ్చు, సహాయ నిరాకరణ కూడా చేయవచ్చు. ఏమైనప్పటికి కూడా ప్రతి ఒక్కరూ మనస్సులో ఉన్నారు. ఇంత ఆత్మీయంగా నిండుగా కూర్చోవడమే కాకుండా కథలో లీనమై కృష్ణ భక్తితో నిలబడినటువంటి శ్రోతలు వీరందరికీ కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వాళ్ళు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా సర్వదేవతాత్మకుడైనటువంటి పరబ్రహ్మయైన సనాతనుడైనటువంటి శ్రీమన్నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ పరబ్రహ్మము అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.